ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ రాత్రంతా నా ప్రభ మీ చల్లనెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ, మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ప్రభు. ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. ఇంత క్షేమంగా మమ్మల్ని, ఇంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత నా ప్రభు. అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు, మాకన్నా మంచి ఆరోగ్యవంతులు కూడా ఈ నూతన దినాన నా ప్రభు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. వర్షాల వల్ల, వరదల వల్ల ఎంతో మంది నా ప్రభ మరి ప్రాణాలు కోల్పోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి. వారంత గొప్పవాళ్ళం కాదయ్యా, అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ సమయానికి మరి మెలకువ తెచ్చుకొని వారికి ఉన్న సమస్య మీ పాదాల దగ్గర పెట్టాలని ఎంతో మంది ఆశ అయితే కలిగి ఉన్నారు, కానీ మెలకువ రావట్లేదని ఎంతో మంది బాధపడుతున్నారు నా తండ్రి. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపిన ప్రభా మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా, మెలకువిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. ఎందుకయ్యా మాపై ఇంత ప్రేమ, ఎందుకయ్యా ఆకాశం వైపు కన్నడెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము కదా నా తండ్రి. అయినా సరే మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఈ రోజంతా నా ప్రభు మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నా తండ్రి. మీరు మా ముందుంటేనే నా ప్రభు మేము చక్కగా నడవగలం నా తండ్రి. మీరు మా ముందుంటేనే మేము చక్కగా ఆలోచించగలం. మీరు మా ముందుంటేనే మేము క్షేమంగా మా పనులకు వెళ్ళగలం, క్షేమంగా మా పనులకు రాగలం నా తండ్రి. క్షేమంగా మా పనుల నుండి ఇంటికి చేరుకోగలం నా ప్రభు. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి పగలు మేఘస్తంభమై మీరున్నారు, రాత్రి అగ్నిస్తంభమై మీరున్నారు కాబట్టి బిడ్డలు క్షేమంగా వెళ్ళారు నా ప్రభ. చెప్పులు అరిగిపోకుండా, వేసుకున్న బట్టలు పాతగెలకుండా ఉన్నాయి అంటే మీరు బిడ్డల ముందున్నారు కాబట్టి నా తండ్రి. అంత గొప్ప ధన్యత నా ప్రభ. మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా ప్రభ. మా ముందు కూడా మీరుంటే చాలు నా తండ్రి. మా ముందు మీరుండి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ బిడ్డలు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా నా తండ్రి మీరే బిడ్డలు తోడుగా ఉండమని అడుగుచున్నాం. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ వద్దకు రాదు అని చెప్పారు. రానివ్వరు నా ప్రభ. అటువంటి రక్షణ నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వారి పనుల కోసం వెళుతున్నారో నా తండ్రి, ఎవరైతే కష్టపడి పని చేస్తున్నారో నా ప్రభ, చేయడానికి ఓపిక అయితే ఉంది కానీ పని చేయడానికి పని లేదని, పని దొరకట్లేదని, ఉద్యోగం చేయడానికి నా ప్రభ మరి ఉద్యోగాలు దొరకట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, మీ చిత్తంలో నా తండ్రి వారు చేయదగిన పని ప్రతి ఒక్కరు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో లేకపోతే నా ప్రభ మేము ఎంత కష్టపడ్డా, ఎంత రేయింబగా కష్టపడ్డా, నిద్రాహారాలు మానుకొని కష్టపడి పని చేసిన సమృద్ధిగా మేము పొందుకోలేము నా తండ్రి. మాకున్న సమస్యలు అలాగే ఉంటాయి, మాకున్న అప్పులు అలాగే ఉంటాయి నా తండ్రి. కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే నా ప్రభ మేము తక్కువ సంపాదించిన సమృద్ధిగా మేము పొందుకుంటాం. ఏ సమస్య, ఏ అప్పులు లేకుండా సంతోషంగా ఉంటాం నా తండ్రి. మీ చిత్తమైతే మీ ఆశీర్వాదం నా ప్రభ మా కుటుంబాల్లో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఏ ఏ సమస్యలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు నా ప్రభ. మరి బిడ్డలు మీకు మొర పెడుతున్నప్పుడు నా ప్రభ వారి మనసు నా తండ్రి ప్రశాంతంగా ఉంచుకునేలా, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంచుకునే నా ప్రభ మీ పాదాల దగ్గరకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైనా మా విషయంలో నా తండ్రి మరి మమ్మల్ని బాధ పెట్టినా సరే నా ప్రభ, అవమానకరంగా మాట్లాడినా సరే నా తండ్రి వారిని మనస్ఫూర్తిగా క్షమించి మీరెలా అయితే క్షమించారో నా ప్రభ, మిమ్మల్ని అవమానించారు, మిమ్మల్ని హింసించారు, బాధ పెట్టారు నా తండ్రి, ఎగతాళి చేశారు, ఉమ్మి వేశారు, అయినా సరే మీరు కోపడలేదు నా ప్రభ.
కోపడలేదు నా తండ్రి, క్షమించారు, జాలిపడ్డారు వారి మీద. వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి తెలియట్లేదయ్యా, వారిని క్షమించమని ప్రార్థన చేశారు. అంత గొప్ప మనసు మాకు అనుగ్రహించిన నా ప్రభు, అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించిన నా తండ్రి. మీకున్న జాలి హృదయం, మీరెంత ప్రేమించారో నా ప్రభు ఆ హృదయాన్ని మాకు ఇవ్వండి. మీరెంత క్షమించారు ఆ హృదయాన్ని, మీరెంత జాలి చూపించారు, అటువంటి హృదయాలతో మమ్మల్ని నింపండి నా ప్రభు. ప్రతి ఒక్కరు నా తండ్రి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎదుటి వాళ్ళు ఒక్క మాట అంటేనే తిరిగి మాట అనకుండా ఉండలేకపోతున్నాం నా తండ్రి. అటువంటి హృదయాన్ని మాకు తీసివేయండి నా ప్రభ. మీ ఓర్పు, మీ సహనాన్ని, మీ దీర్ఘశాంతాన్ని నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ వాక్యం చదివి, వాక్యం ధ్యానించి, వాక్య ప్రకారం ఎలా నడవాలో మాకు నేర్పించండి నా ప్రభ. బలి అర్పిస్తున్నాం కానీ మీ మాట వినట్లేదు, కానీ మీరు చెప్పారు బలి అర్పించొద్దమ్మా, మాట వినండి, అది శ్రేష్టమైనదని మీరు చెప్పారు నా ప్రభ. ఏది శ్రేష్టమైన పని ఆ పని చేసే హృదయాలను మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు నా ప్రభ పగలు తీసివేసి మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరి ఎడల ఒకరికి ప్రేమ, ఒకరి ఎడల ఒకరికి సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే ధైర్యంగా ముందుకెళ్ళేలా మీ కృప అనుగ్రహించండి. మీకు అప్పగించే వారికి ఉన్న సమస్య ధైర్యంగా, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్ రాసి నా ప్రభ ఉద్యోగాంకాల కోసం ప్రార్థన చేస్తున్నారో నా తండ్రి, ఒకసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకున్న ప్రభ. బిడ్డలు మీరిచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్ రాశారు కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగాలు పొందుకుంటారు. బిడ్డలకున్న అపనమ్మకాన్ని, విశ్వాసాన్ని, భయాన్ని, టెన్షన్ తీసివేసి నా తండ్రి ఎలాంటి పరిస్థితులైనా మార్చివేయగల శక్తి గల తండ్రి నా తండ్రి. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు తండ్రి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూడడు, పక్షపాతి కాడు నా తండ్రి, అన్యాయస్తుడు కాడు నా తండ్రి అని నా ప్రభ. మీ గొప్పతనం, మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకొని, గ్రహించుకొని ధైర్యంగా, విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, ఉద్యోగాల కోసం ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మీ చిత్తంలో నా తండ్రి ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకవేళ నా ప్రభ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నిరుత్సాహపడకుండా ధైర్యంగా ముందుకు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే నా ప్రభ స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తున్నారో నా తండ్రి, మరి ఉద్యోగాల కోసం నా ప్రభ మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఈలోక జ్ఞానాన్ని తీసివేసి పూర్తిగా మీ జ్ఞానంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ప్రతి విషయంలో మీ ఎడల భయము, భక్తి కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని చెప్పారు నా ప్రభ. ఉంచలేదు నా తండ్రి, మీరు ఉండనివ్వరు నా ప్రభ. బిడ్డలు మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ యవన కాలంలో మీ కాడిని మైటన్నారు నీకు మేలు అని చెప్పిన దేవ, యవనస్తులు నా తండ్రి పెద్దవాళ్ళకు లోపడకుండా వారికి ఉన్న ఆశల చొప్పున నా ప్రభ లోకంలో జీవిస్తున్నారు, లోకంలో పడిపోతున్నారు, లోకంలోకి జారిపోతున్నారు నా తండ్రి. అటువంటి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా ప్రభ ఒక గద్దింపు చేసైనా సరే సరైన దారిలో బిడ్డలు నడిపించమని, యవన కాలంలో మీ కాడిని మోస్తే ఎలాంటి మేలు కలుగుతుందో గ్రహించుకునే హృదయాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభ. పెద్దవాళ్ళకు లోబడి జీవించే మనసుని నా తండ్రి ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మాట వినట్లేదమ్మా నా బిడ్డలు, నా మాట వినట్లేదు, నేను చెప్పిన మాట చొప్పు నడుచుకోవట్లేదు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో తల్లిదండ్రులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, బిడ్డలు సరైన క్రమంలో పెంచకపోవడం తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవా, ఎలాంటి వాళ్ళనైనా సరే మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డలకి గర్వం, అహంకారం అనేది రాకుండా లోకస్తుల్లాగా నా ప్రభ మరి బిడ్డలు పెరగకుండా నా తండ్రి ఒక క్రమము చొప్పున బిడ్డలు నడుచుకునేలా, జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ కుటుంబాల్లో ఉన్న శాపాలను తీసివేసి నా ప్రభ మీ శాంతి, సమాధానంతో కుటుంబాలు నింపి నా తండ్రి సమృద్ధిగా బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అప్పులైన, ఆర్థిక సమస్యలైనా తీసివేయగల శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి అని ఆలోచించుకుని అటువంటి హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి దినము నా ప్రభ వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకుని వారు ఎంత బిజీగా ఉన్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చేసిన మేలులో ఏది కూడా మేము మర్చిపోయే మనసు మాకు రానివ్వద్దు నా తండ్రి. దావీదు గారు ఎలాగైతే మనస్ఫూర్తిగా
ఆయన జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకున్నాడు. అటువంటి హృదయాలు మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు అంత గొప్ప వాళ్ళం కాదయ్యా, అయినా సరే ఆశ నా తండ్రి, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దావీదు గారి వలె మేము కూడా నా ప్రభు మీకు ఇష్టలుగా జీవించాలి, మీ మనసుకి నచ్చేలా మేము జీవించేలా మీ కృప అనుగ్రహించండి. మీరు చేసిన మేలు ఏది కూడా మర్చిపోయేమో మనసు మాకు రానివద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు నా ప్రభా. అది ధనమైన, ఆస్తి అయినా, ఐశ్వర్యమైన, గొప్ప పేరైనా సరే, మంచి ఘనత అయినా సరే నా ప్రభా మాకొద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభా. మాకు ఏమి ఉన్నా లేకపోయినా మీకు దగ్గరగా ఉంటే చాలు, మీ మీద అనుకుంటే చాలు నా ప్రభా. మీ ధ్యాస, మీ దృష్టిలో, మీ కాపుదలలో మేము ఉంటే చాలు నా తండ్రి. అటువంటి కృప మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే అనారోగ్యం కోసం, అనారోగ్యం పోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నారు, బిడ్డల మీద మీ హస్తం ఉంచి, అది ఎలాంటి అనారోగ్యమైనా సరే, ఎన్ని సంవత్సరాల తరబడి ఉన్నా సరే నా ప్రభ, 38 సంవత్సరాలు నా తండ్రి నడవలేని పరిస్థితిలో ఉన్న అటువంటి వాళ్ళని కూడా మీరు స్వస్థపరిచారు. ఒక్క మాటతో స్వస్థపరిచారు నా తండ్రి, లేపి నడిపించారు నా ప్రభ. అంత శక్తి గల దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు ఎలాంటి రోగాలతో, ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నా సరే, అది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చినా, ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నా సరే నా ప్రభ, ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి, బిడ్డలు సంపూర్ణ స్వస్థత పొందుకుంటారు నా ప్రభ. ఒకవేళ తెలియక ఏదైనా విషయంలో బిడ్డలు దారి తప్పి మీకు మాటకు వ్యతిరేకంగా పాపం చేస్తుంటే నా ప్రభ, దయతో బిడ్డలు చేసిన తప్పుని క్షమించి నా ప్రభ, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, గర్భఫలం కోసం ఎవరైనా ప్రార్థన చేస్తుంటే బిడ్డల మీద మీ హస్తం ఉంచి, బిడ్డలకి ఓర్పు సహనాన్ని మీరు అనుగ్రహించి, మీ మాట చొప్పున జీవించాలనే హృదయాలను బిడ్డలకు ఇచ్చిన ప్రభ, బిడ్డల మనుషుల వైపు చూడకుండా ఖచ్చితంగా నా తండ్రి నాకు బహుమానం ఇస్తాడు అనే విశ్వాసంలో బిడ్డలు స్థిరపరిచిన తండ్రి, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని ఒక మంచి శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నార్మల్ డెలివరీ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో నా కృప, ఎవరైతే ఏ బిడ్డ కావాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డల జీవితంలో అద్భుత కార్యాలను మీరు జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు మీరు చేసిన మీరు మర్చిపోకుండా సంతోషంగా మాతో శుభవార్త పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా ప్రభ ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నారు, బిడ్డలకి మీరే ముందుండి ఈలోక జ్ఞానాన్ని బిడ్డలకు తీసివేసి మీ జ్ఞానంతో బిడ్డలు నింపి నా ప్రభ ముందుండి నడిపించమని, మీరుంటే చాలు నా తండ్రి. ఎంతమంది కాంపిటీషన్కి వచ్చినా సరే మీ బిడ్డలే సెలెక్ట్ అవుతారు నా ప్రభ. అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎవరైతే నా ప్రభ ఆశ కలిగి ఉన్నారో, మొదట ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పే హృదయాలను బిడ్డలకు ఇచ్చి నా ప్రభ, తర్వాత బిడ్డలు నా ప్రభ ఆశీర్వదించమని, క్రమక్రమంగా అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, వారికి ఇచ్చిన వ్యాపారాన్ని, వారు చేస్తున్న వ్యాపారాన్ని 30ంతలు 60ంతలు 100ంతలుగా ఫలింప చేసి నా ప్రభ, అన్యాయంగా వ్యాపారం చేయకుండా మీరు చూస్తున్నారనే భయముతో జాగ్రత్తగా నడుచుకునేలా నా తండ్రి, తగ్గింపు దీన మనసు కలిగి ఉండి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థన చేస్తున్నారో నా ప్రభ, బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. ఎంతో మంది నా ప్రభ ఎన్నో రోజుల నుంచి వివాహాల గురించి బిడ్డలు ఎదురు చూస్తున్నారేమో, అయినా సరే ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదేమో నా తండ్రి. ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఎక్కడ నా తండ్రి మీ మాటకు మీరు మరి మీ మాట తప్పుతున్నారు నా ప్రభ, బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మీ చిత్తంలో మీడల భయం భక్తి కలిగిన అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని, వారి వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి దూర ప్రాంతాలకి పనుల కోసం వెళ్ళారు, వారి పనుల్లో ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. వారి పని చేయుచున్న ఆఫీసులకి నా ప్రభ మీ రక్షణ కంచెవేయండి నా తండ్రి. బిడ్డలు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఆ ఉద్యోగాల్లో నా ప్రభ మీరే తోడుగా ఉండి నా తండ్రి. ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించి, ఎవరూ కూడా వారితో వాదన పెట్టుకోకుండా, ఎవరు కూడా వారి మీద నిందలు వేయకుండా, అందరూ సమాధానంగా ప్రేమగా ఉండి హృదయాలని వారి తోటి వారికి ఇవ్వమని అడుగుచున్నాం. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇవ్వాలనే మనసు నా ప్రభ ఆ యజమానుడికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, వర్షాలు నా ప్రభ, వరదలు నా తండ్రి ఆపివేయగల శక్తి గల దేవా మీకు స్తోత్రం. మాట మాత్రము సెలవిస్తే చాలు నా తండ్రి. ఎంత భయంకరమైన తుఫాన్ అయినా సరే మీకు లోబడితే, మీ మాటకు లోబడితే నా ప్రభ, సూర్య చంద్రుడు నా ప్రభ ఆపివేయగల
ఆపగల శక్తి గల దేవా మీకే స్తోత్రం. మీ మాట చొప్పున నా తండ్రి సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు నా తండ్రి. అంత పెద్ద సముద్రాన్ని కూడా నా కృప ఒక్క మాటతో నా తండ్రి, ఒక్క చూపుతోనే నా కృప మీరు 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద మీ బిడ్డలు నడిపించారు నా తండ్రి. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వర్షాలు నా కృప తగినంత మట్టుకే మాకు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తిని మాకు ఇవ్వండి నా కృప. మరి మారుతున్న వాతావరణాన్ని వల్ల మరి బిడ్డలు ఎటువంటి అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తితో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నానమ్మా, తప్పు నాదేనమ్మా. గర్వంతో నేను ముందుకెళ్ళి తక్కువకు వస్తుంది కదా అని కొనుక్కున్నాను, కానీ అది ఎలా అమ్మాలో నా వల్ల కావట్లేదమ్మా. నేను చేసిన తప్పు నా తండ్రి నాకు గుర్తు చేస్తూనే ఉన్నాడు. నేను క్షమాపణ అడుగుతున్నా కూడా నాకు జవాబు రావట్లేదని నా కృప. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ఒక్కసారి ఆ బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి తప్పు చేసింది మరి ఆ గ్రహింపు మీరు ఇచ్చారు నా కృప. ఆ బిడ్డ చేసిన తప్పు ఏదో క్షమించిన తండ్రి. ఆ భూమి నా కృప అమ్ముడు పోయేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి. ఆ ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. మీ వద్దకు వచ్చిన వారే నా కృప మీరు నా తండ్రి ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా. వారికి ఉన్న అవసరతలు తీర్చే మీరు పంపిస్తారు నా తండ్రి. మీరు కార్యం జరిగించే వరకు, మీ నుంచి జవాబు పొందుకునే వరకు బిడ్డ నా కృప విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా క్షమాపణ అడుగుతూనే ఉండే హృదయాలని ఆ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా తండ్రి, ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఆర్థిక సమస్యలు అప్పుల పాలవ్వకుండా మీరే బిడ్డల ముందుండి బిడ్డల వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం. సమస్తము సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా కృప ఎవరైతే భర్తను కోల్పోయినా కృప మరి ఉన్నారో నా తండ్రి, దుఃఖంలో ఉన్నారో నా కృప, విధవరాలి పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిన దేవా మీరుంటే చాలు నా తండ్రి. మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా బాధపడకుండా నేనెలా నా కుటుంబాన్ని పోషించుకోగలను అని అధైర్యపడకుండా నా తండ్రి నా పక్షాన వ్యాజ్యమాడతానన్నాడు. నా తండ్రి నాకు తోడుగా ఉంటే నేనెందుకు భయపడాలి అని నా ప్రభు ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించిన వారికి కావలసిన సమస్తాన్ని మీరు సమకూర్చమని అడుగుచున్నాం. మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, మా దేశాన్ని ఎలా పరిపాలించాలో నా ప్రభ మీ జ్ఞానంతో దేశ నాయకులు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వారి పనుల ప్రయాణాలు మీరే తోడుగా ఉండి బలము శక్తిని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దినాన జన్మదినం జరుపుకుంటున్నారో నా తండ్రి, మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే, లోకంలో బ్రతుకుంటే నా తండ్రి, ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గరయ్యేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలకి వారికి ఏదైతే కావాలని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు, వారికి మంచి భవిష్యత్తు ఇచ్చిన ప్రభ ప్రతి విషయంలో కూడా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు అనుగ్రహించి నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రభ నూతన భవిష్యత్తుని, నూతన హృదయాలని, నూతన భయాన్ని, భక్తిని నా ప్రభ బిడ్డలకు అలవాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ మీదే ఆధారపడాలి, మీ మీదే ఆనుకోవాలి, మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి, ఆ భర్త భార్యని నా ప్రభు మీరు ఆశీర్వదించి నా తండ్రి. మీ చిత్తంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రభ ప్రతి విషయంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభ మరి నూతన హృదయాలని, ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రభ, నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రభ మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని, ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం. వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు స్తోత్రం నా ప్రభ. నూతన భవిష్యత్తును బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి విషయంలో మీ ఎడల భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభ ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే యేసు నామములో తీసివేసి నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఈ రోజంతా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.